రోడ్డెక్కితే భయమేస్తోంది. ప్రమాదం ఎటువైపు నుండి వస్తుందో అని ఆందోళన కలుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ప్రమాదాలను చూస్తే అదే అనిపిస్తోంది. ప్రస్తుతం మహబూబ్ నగర్ జిల్లా పెద్దాయపల్లి దగ్గర కాలేజ్ బస్ బోల్తా సంఘటనకు సంబంధించిన వివరాలు మనం చూస్తూ ఉన్నాం. కారును తప్పించబోయి ట్రక్ ను ఢీకొని బోల్తా పడింది బస్. పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గురైంది నారాయణపేటకు చెందిన కాలేజ్ బస్. బస్సులో మణికంఠ జూనియర్ కాలేజ్ కు చెందిన 40 మంది ఇంటర్ స్టూడెంట్స్ ఉన్నారు. బస్ బోల్తా పట్టడంతో భారీగా అక్కడ ట్రాఫిక్ జామ్ అయిన దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే వీళ్ళందరూ విహారయాత్ర కోసం హైదరాబాద్ కు వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అదే సమయానికి అదే దారిలో వనపర్తికి వెళుతూ ఉన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. విషయం తెలుసుకుని ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. దగ్గరుండి ట్రాఫిక్ ను క్లియర్ చేయించి సహాయక చర్యల్ని పర్యవేక్షించారు. ముందర కూర్చోడానికి నాకు అర్థం కాలేదు. అప్పటికి చూస్తే కారు తిరిగి తాకింది, బస్సు పోలు రావట్లేదు. అప్పటికి పిల్లలు లబో దిబో ముత్తుకుంటుంటే పైకి వెళ్ళి తీసారు. దీంట్లో కాదు, బస్సులో. ఎట్లయింది అసలు యాక్సిడెంట్? నాకు తెలియదు సార్. నేను ముందర టవర్లో ఉన్నాను కానీ నాకు తెలియదు కదా. నేను ముందర వెనక చూడాలి కదా. పిల్లలకి ఎవరికి ఏం కాలేదా? ఎవరికి ఏం కాలేదు. అందరు ఏడుస్తుంటే పైకి వెళ్ళి తీసి దింపమంటే దింపారు కిటికీలకి వెళ్ళి. ఈ ప్రమాదానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, యాక్సిడెంట్ గురించి ఏం చెప్తూ ఉన్నారు పోలీసులు అన్నారు? అలాగే ఇంటర్ స్టూడెంట్స్ అందరూ కూడా సేఫ్ గానే ఉన్నారా? ఏం చెప్తున్నారు? పాల్నగర్ మండలం పెద్దాయపల్లి శివార్లో ఇవాళ కొద్దిసేపటి క్రితమే NH-44 పై ఈ ప్రమాదం సంభవించింది. అయితే ముందు వెళ్తున్నటువంటి కారు సడన్ గా బ్రేక్ వేయడంతో వెనకాల వస్తున్నటువంటి విహారయాత్ర కోసం వెళ్తున్న బస్సు ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తా పడింది. అయితే ఈ సందర్భంలో ఆ బస్సు 2-3 పల్టీలు కొట్టి రోడ్డు మధ్యలో పడిపోవడంతో ఇటు సుమారుగా 10 మంది విద్యార్థులకు గాయాలైనట్టుగా తెలుస్తుంది. వారందరినీ బాల్నగర్ అలాగే శంషాబాద్ సంబంధించిన ఆసుపత్రులకు తరలించడం జరిగింది. ప్రస్తుత ప్రమాద సమయంలో సుమారు 40 మంది విద్యార్థులు బస్సులో ప్రయాణిస్తున్నట్టుగా పోలీసులు చెప్తా ఉన్నారు. అయితే నారాయణపేట జిల్లాకు సంబంధించినటువంటి మరికల్లో ఉన్న మణికంఠ జూనియర్ కాలేజ్ సంబంధించిన ఫస్ట్ ఇయర్ విద్యార్థులు విహారయాత్ర కోసం హైదరాబాద్ కు ఈ రిషి స్కూల్ కు సంబంధించినటువంటి బస్సులో వెళ్తా ఉన్నారు. అయితే ఈ సందర్భంలోనే ఈ ప్రమాదం అయితే జరిగింది. ప్రస్తుతం ఈ ప్రమాదంతో NH-44 పైన భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వాళ్ళ సెలవు దినం కావడంతో వాహనాల రద్దీ కూడా ఎక్కువగా ఉంది. అయితే బస్సు రోడ్డుకు అడ్డంగా బోల్తా పడడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయిపోయింది. కిలోమీటర్ల మేర వాహనాలన్నీ కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఘటనా స్థలికి చేరుకున్నటువంటి బాల్నగర్ అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి సిబ్బంది అంతా కూడా చేరుకొని ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు ప్రయత్నాలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక మిగిలినటువంటి మైనర్ గాయాలైనటువంటి వారందరికీ కూడా చికిత్స అందిస్తా ఉన్నారు. ఎవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం అయితే లేదనేటువంటి అంశాన్ని పోలీసులకు అయితే చెప్తా ఉంది. రైట్ శివ.